పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన అందరి పెద్దలకు మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా. ఈరోజు హుస్నాబాద్ లో మన ఊరు పెరిగితే అందరికీ ఉపాధి వస్తుంది. అందుకే మంచి దవాఖానా, ఓ పెద్ద ఇంజనీరింగ్ కాలేజీ, రోడ్లు, అదేవిధంగా ఆ ఇల్లమ్మ చెరువు గాని మిగతా అనేక రకాల కార్యక్రమాలు ఇక్కడ చేస్తా ఉన్నాం. మీ అందరికీ నేను కోరుతా ఉన్నా ఈరోజు శివయ్య గారు దయచేసి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి. హుస్నాబాద్ లా నేను శాసనసభ్యుడిగా, మంత్రిగా ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చడం, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. నా అక్క చెల్లెళ్ళు బస్సులు ఎక్కడికి ఉచితంగా తిరిగేటువంటి అవకాశాన్ని కల్పించడం, మహిళా సంఘాలలో వడ్డీని కూడా మాఫీ చేసి ఈరోజు మీరందరూ కూడా ఎదగాలని కోరుకుంటా ఉన్నాం. మహిళలు చదువుకున్న వాళ్ళు వట్టి ఉంటే వాళ్ళకి ఏదైనా ఉపాధి చేసుకోవాలని ఇక్కడ ఒక సెట్విన్ ట్రైనింగ్ పెట్టి వాళ్ళు కుట్టు గాని, మగ్గం గాని ఇతర ట్రైనింగ్ తీసుకొని సొంతంగా పని చేసుకునే విధంగా ఒక సెట్విన్ సెంటర్ కూడా పెట్టాం. ఆరోగ్యం మంచిగా లేకపోతే దవాఖానా, పెద్ద దవాఖానా కడుతున్నాం. ఇక్కడనే బయటకు పోయే అవసరం లేదు. కరీంనగర్కో, సిద్దిపేటకో, వరంగల్కో ఆ విధంగా దవాఖానా కట్టడంతో పాటుగా చదువుకునే పిల్లలందరికీ అన్ని రకాల సౌకర్యాలు కలిగేసేటువంటి విధంగా తీసుకుంటా ఉన్నాం. నేను మీ అందరూ ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి అమ్మా, ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, శాసనసభ్యుడిగా నేను మీకు చేస్తున్న కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ కౌన్సిలర్లుంటే మరింత బలంగా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. హుస్నాబాద్ ను చాలా రకాలుగా అభివృద్ధి తీసుకుపోయేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి నేను మీ అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ గెలుస్తుంది కాబట్టి తప్పకుండా వీళ్ళకి మంచి మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా మరి 12వ వార్డు రమేష్ ను, 13వ వార్డు శ్రీకాంత్ కు ఆశీర్వదించాల్సిందిగా ఈ సందర్భంగా